ఈ వేసవికి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అయిన ఈ యొక్క ఫ్రూట్ సలాడ్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీరు వీక్షించండి. ఇదండి ముందుగా ఒక ప్యానం పెట్టుకొని ఆ యొక్క బౌల్‌లో మిల్క్ అయితే యాడ్ చేయాలి. ఈ యొక్క క్రీమ్ చూస్తున్నారు కదండీ! ఈ పౌడర్ అనేది యూజ్ చేసి ఐస్ క్రీమ్స్ అవి చేసుకుంటారు. ఆ యొక్క పౌడర్‌ని మనకు అమ్ముతూ ఉంటారండి. ఆ పౌడర్‌ని మనం తెచ్చుకొని ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. మేమైతే మ్యాంగో ఫ్లేవర్ అయితే తీసుకున్నాము. మీరు మరిన్ని ఉంటాయి. అవి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ముందుగా మనకి ప్యాకెట్ చూసినట్లయితే అర లీటర్ ప్యాకెట్ అంటారు చూడండి. అర లీటర్ పాలను తీసుకోవాలి. అలాగే కొంచెం పాలను పక్కన గిన్నెలోకి అయితే తీసుకోవాలండి. ఈ పాలను బాగా మరగబెట్టుకోవాలి. ముందు 2 పొంగులు రానియాలండి. ఆ తర్వాత మన పక్క గిన్నెలో పెట్టుకున్నాం చూడండి, అవి కాయకుండా పాలు పక్కన పెట్టుకోండి. ఎందుకు అంటే కనుక ఆ యొక్క మనం పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్‌ని వాటిలో వేసి గడ్డలు లేకుండా కూడా కలపాలి. అయితే డైరెక్ట్‌గా కూడా వేడి పాలల్లో వేయొచ్చు, కానీ గడ్డలు కడితే మాత్రం బాగోదు. అందుకని గడ్డలు కట్టకుండా ఈ విధంగా వేసుకోవాలి. చూసినట్లయితే ఇలా ఒక స్పూన్ అయితే వేసాను. ఎక్కువ వేయకూడదండి. అర లీటర్ పాలకు 2 స్పూన్లు అయితే వేసుకోవాలి. అంతకు మించి వేయకూడదు. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. తర్వాత ఈ వాటర్‌ని 2 పొంగులు రాంగానే, పాలు 2, 3 పొంగులు రాంగానే ఆ తర్వాతే యాడ్ చేయాలి. అలాగే ఇదొక ప్రసాదంగా కూడా స్వామివారికి పెట్టొచ్చు. చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్‌తో. ఆ డ్రై ఫ్రూట్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ వంటివి కూడా వేసుకోవచ్చు. చాలా హెల్త్‌కి చాలా మంచిదండి. ఈ ఈ ఎండాకాలం పిల్లలందరూ కూడా ఇంట్లోనే ఉంటారు. వారికి ఇలా ఒక వెరైటీగా తయారు చేసి పెట్టండి. మధ్యాహ్నం పూట పెడితే మంచిది. అలాగే ఒంటికి కూడా చల్లదనాన్ని ఇస్తుంది. బయటికి వెళ్ళి ఐస్ క్రీములు అవి తినే కంటే ఇవైతే మనం ఇంట్లోనే చేసుకుని హోమ్మేడ్‌గా చేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఇలా చేసుకోండి. ఇదిగోండి పాలు 2 పొంగులు వచ్చేదాకా కూడా ఇలా చూసుకోవాలి. ఆ తర్వాత మొదటి పొంగు రాగానే ఆ యొక్క మనం కలిపి పెట్టుకున్న మ్యాంగో ఫ్లేవర్‌ది ఏదైతే ఉందో అది వేసేసేయాలి. ఆ తర్వాత మరొక 2 పొంగులు రానియాలి. మరొక 2 పొంగులు రానిచ్చిన తర్వాత అది కొంచెం చిక్కబడేదాకా ఇంకా కావాలంటే కనుక మామూలుగా బాగా మరగబెట్టుకోవాలి. బాగా మరగబెట్టుకుని మీగడంతా వస్తుంది చూడండి, కోవాలాగా అలా కూడా చేసుకోవచ్చు. మేమైతే కొంచెం లైట్‌గానే రానిచ్చి తీసేసాము. కొంచెం మనకి ఇట్లా ఎత్తుతుంటే తెలుస్తుంది. కొంచెం చిక్కపడినట్లుగా ఉంటుంది. చిక్కపడిన తర్వాత చక్కెర కూడా వేయాలండి. ఇక్కడ మేమైతే అర లీటర్ పాలకి ఒక 5 గ్లాసులు చక్కెర అయితే వేసాం. మనకి సరిపోనంత అండి. దాంట్లో చక్కెర ఉండదు. మనం చూసుకుని నచ్చినంత చక్కెర వేసుకోండి. లేదు అంటే గనక పటికి బెల్లం కూడా వేసుకోవచ్చు. పటికి కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అలా కూడా వేసుకోవచ్చు. ఏ విధంగా వచ్చేలాగా చూసుకోండి. చిక్కగా వచ్చేలాగా చూసుకోండి. చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఆ మీగడంతా కూడా దగ్గరికి వచ్చేలాగా అలా చేసుకున్న తర్వాత ఇంకోండి రెండో పొంగు వస్తుంది. రెండో పొంగు రాగానే కట్టేసుకుని ఆ తర్వాత దీన్ని బాగా చల్లారనియాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం నెక్స్ట్ ఐటమ్స్లోకి వెళ్దాం. ఫ్రూట్స్. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఫ్రూట్ సలాడ్ అనుకున్నాం. మరి ఫ్రూట్ సలాడ్ అన్నప్పుడు మనకి ఫ్రూట్ సలాడ్ అనేసరికి ఏమొస్తుందంటే అన్ని ఫ్రూట్స్ ఒక దాంట్లో పెట్టి ఇస్తారు కదా, అది అనుకుంటాం ఫ్రూట్ సలాడ్ అంటే. అది కాదండి, ఇలా కూడా చేసుకుని తినచ్చు. ఆ పాలల్లో ఈ యొక్క ముక్కలు వేసి ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టి మనం కనుక తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ముక్కలను కూడా చాలా చిన్నగా మనం ఫ్రూట్స్‌లో ఏ ఫ్రూట్స్ అయినా యూజ్ చేయొచ్చు. ఏదైనా మనకి ఫ్రూట్స్ అనేవి హెల్తీగా ఉండే ఏ ఫ్రూట్ అయినా వేసుకోవచ్చండి. కాకపోతే కొంచెం స్వీట్‌గా ఉండే అయితే వేసుకోండి. అయితే మేమేం చేసామంటే కనుక ఆ గ్రేప్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పుల్లగా అయితే ఉన్నాయండి. అలానే వేసేసాం. తింటుంటే పుల్లగా ఉందండి. అలాగే యాపిల్ కట్ చేసుకునేటప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే గనక బాగుంటుంది. పెద్ద ముక్కల కంటే చిన్న ముక్కలు కట్ చేసినట్లయితే మనం ఒక్కొక్కటి తగులుతూ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే చిన్న ముక్కలు ఏదైనా ఈ సలాడ్‌లో యూజ్ చేసేటప్పుడు మామూలుగా బయట అమ్మే సలాడ్స్‌లో ఏంటంటే పెద్ద ముక్కలు చేసి అమ్ముతారు. అది కాదు, మనం చాలా చిన్న ముక్కలు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఆటిల్లో ఇవన్నీ కూడా చూసారా ఎంత చిన్నగా కోస్తున్నానో చూడండి. అలాగే వీటిలోకి అరటికాయి వంటివి కూడా వేసుకోవచ్చు. కాకపోతే అరటికాయ వేస్తే రెండో రోజుకు ఉండదు. అసలు సాయంత్రానికి 2 గంటలకు ఒక అలాంటి స్మెల్ వస్తూ ఉంటుంది. అరటికాయ వేసుకోకపోయినా పర్వాలేదు. వెయిట్ గెయిన్ అయ్యే వాళ్ళ కోసం మాత్రమే అది అరటికాయ వేసుకోండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి అవసరం లేదు. ఇక్కడ దానిమ్మకాయలు కూడా వలిసానండి. దానిమ్మకాయలు, తర్వాత గ్రేప్స్, యాపిల్, ద్రాక్ష అవైతే వేసాము. మామూలుగా అయితే గనక ఎండు ఖర్జూరాలు కాదు కానీ ఖర్జూరాలు వేసుకోవచ్చు.
ఖర్జూరాలు అవి గూడా వేసుకోవచ్చండి. అవి గూడా వేస్తే టేస్టీగా ఉంటుంది. అలాగే జీడిపప్పు అలాంటివి గూడా ఏసుకోవచ్చు. మేమైతే అవన్నీ ఏమి ఎయలేదు. అలాగే ఈ విధంగా ముక్కలైతే చూడండి సన్నగా చూపిస్తున్నాను. చిన్న చిన్న ముక్కలైతే బావుంటాయి. పెద్ద ముక్కల కంటే చిన్న ముక్కలైతే ఈజీగా ఉంటది. ఇవన్నీ గూడా మనం తయారు చేసుకున్నాం గదండీ! ఆ పాల మిశ్రమంలోకి ఇవన్నీ గూడా వేసేసి 2 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో ఉంచాలి. అలాగే ఇవి వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయండి. వాటర్ తగలకుండా వేయండి. రెండో రోజుకి కూడా ఉండాలి అంటే గనక వాటర్ వేయకుండా వేయండి. అలాగే అరటికాయ వేస్తే గనక రెండో రోజుకి అంత అనిపియదు. ఉదయం చేస్తే మధ్యాహ్నానికైతే తినొచ్చండి. చాలా బావుంటుంది. ఇగోండి ఈ విధంగా మొత్తం గూడా వాటిలోకి వేసేస్తూ ఉన్నాం చూడండి. అవన్నీ గూడా వేసేసి ఆయా అక్కడ మనం ఒక 2 గంటల పాటు కలిపి ఉంచాలండి. చూసినట్లయితే ఈ విధంగా తర్వాత పుచ్చకాయ ముక్కలు, ఆ తర్వాత గ్రేప్స్ ఇవి గూడా వేసాము. 2 ఉన్నా చాలండి. 2, 3 ఫ్రూట్స్ ఉన్నా పర్వాలేదు. అలాగే ఏమి లేకపోయినా డైరెక్ట్‌గా గూడా తినొచ్చు. చాలా బావుంటుంది. టేస్టీగా ఉంటుంది. అలాగే కొంతమంది ఐస్ క్రీమ్ గూడా వేస్తూ ఉంటారు. అలా గూడా వేసుకోవచ్చు. ఇందాకడ మనం పౌడర్ చూసాం గదండీ! ఆ పౌడర్‌తో ఐస్ క్రీమ్ గూడా తయారు చేసుకోవచ్చండి. అన్ని రకాలుగా అది యూజ్ అవుతుంది. ఈ విధంగా కలిపేసి ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో అట్టిపెట్టుకొని, ఆ తర్వాత సర్వ్ చేసుకొని తింటే కు ఈ యొక్క ఎండాకాలంలో చల్ల చల్లగా, హెల్తీగా అలాగే ఇంట్లో చేసుకున్న ఈ యొక్క ఫ్రూట్ సలాడ్ అనేది బావుంటుంది. మీరు గూడా ఈ ఎండాకాలం ట్రై చేయండి. మీ యొక్క పిల్లలకి మీరు ఆహ్, సంతోషంగా ఈ యొక్క ఐటెమ్‌ని స్వీకరించండి. అలాగే స్వామివారికి కూడా నివేదనగా పెట్టి మనం తీసుకుంటే ఇంకా మంచిదండి. ఆహ్, అది గూడా చూసి తీసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. మీకెలా అనిపిచ్చింది? ఈ యొక్క ఫ్రూట్ సలాడ్ అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఈ యొక్క ఫ్రూట్ సలాడ్‌ని మీరు గూడా ట్రై చేసి మీ యొక్క పిల్లలకి మీరు స్వీకరిస్తారని నేను కోరుకుంటూ, ఎలా అనిపిచ్చిందో వీడియో తప్పకుండా కామెంట్ చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను.